ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చూడండి, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతా. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. చాలండి. ఒక రోజు ముందో 2 రోజుల ముందో మేరక్క గారు నాకు ఈ కూడిక విషయం చెప్పారు. అమ్మ, ఈవినింగ్ సేవకులు మన పరిచర్యలో ఉన్నవారు, మన సహవాసంలో ఉన్నవారు ఉంటారు. ఆ రోజు ఆ పూట కొంచెం మీటింగ్ జరుగుతుంది, మాట్లాడడానికి సిద్ధపడండి అని చెప్పారు. ఓకే అమ్మ అని ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. తెల్లవారుజామున ప్రభు పాదాల దగ్గర కూర్చుండగా ఈ మాట నాకు దేవుడు స్వరము నేను విన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, సేవకులతో నువ్వు మాట్లాడయ్యా, నువ్వు నాకు నీ సత్యం బయలుపరచు అని నేను ప్రార్థిస్తూ ఉండగా ఈ స్వరమును నేను వినగలిగాను. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. ఏమని? పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే మూలం. ఒక్కటే మూలము అన్నదాని కింద ఒక్కడే మూలం అని రాయబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి విషయాలు మనతో మాట్లాడబోతుండగా 1 నిమిషం మనము ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారము చేస్తూ ఉండగా, ఓ హల్లెలూయా, ప్రభువే తన కార్యం మన మధ్యలో జరిగించునుగాక. ప్రభువే మనతో మాట్లాడునుగాక. ప్రభువే మనలను సంధించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మంచి కాపరి, నీకు వందనాలు. మా ప్రాణనాథ, మా ప్రాణ ప్రియుడా, నీకు వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుటకు, అర్థించుటకు దీనులమైన మాకిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు వందనాలు స్వామి. నీ నామమున నీ సేవకులముగా మేమందరము కూడి ఉన్నాము స్వామి. నిజముగా నీ సేవకుల భాగ్యము ఎంతో గొప్పది నాయన. నీ సేవకుల ఆలోచనను రూఢిపరచు దేవుడవు, నీకు మహిమ కలుగునుగాక. వారి మాటను స్థిరపరచువాడా, నీకు మహిమ కలుగునుగాక. మీరిచ్చిన ఆధిక్యతలను బట్టి వందనాలు, స్తోత్రాలు. సేవకులముగా మేమందరము కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు అయ్యా మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఇప్పుడు నీ పాదాల చెంత మేము చేరి ఉండగా మీరు నాతో మాతో మాట్లాడండి. నీకు ఇష్టమైన కార్యమంతా మాలో జరిగించండి. పరిశుద్ధాత్ముడ, నన్ను మమ్మను పూర్తిగా మీ స్వాధీనములకు తీసుకోండి. అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధమైన శక్తులను, అంధకార క్రియలను, వాడి ఆలోచనను, వాడి చర్యను యేసు నీ నామమున నేను కొట్టివేస్తూ ఉన్నాను. పూర్తిగా నన్ను మమ్మను మీ స్వాధీనములకు తీసుకొని మీరే మాట్లాడి మీరు మహిమ పొందుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సేవకులమైన మన భాగ్యము ఎంతో గొప్పది అని 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో అనుకుంటా ఉంటుంది. షేబాదేశపు రాణిరాజైన సొలొమోనును దర్శించడానికి వచ్చి అప్పుడు అంటుంది, ఆమె గొప్ప పరివారముతో వచ్చింది, గొప్ప కానుకలు తీసుకొని వచ్చింది. ఆమె అంటూ ఉంది ఏమని? నేను వినిన దానికంటే ఎక్కువగా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. మీ గురించి నేను చాలా విన్నాను. ఒక్కసారి వెళ్ళి చూసి వస్తే బాగుండు అనుకుంటే వచ్చాక నాకు అర్థమైంది నేను విన్నది చాలా తక్కువ, ఇప్పుడు చూస్తున్నది ఎక్కువ
అని చెప్పి ఒక మాట పలికింది, నీ సేవకుల భాగ్యము గొప్పది. భాగ్యవంతులు నీ సేవకులు, అనుదినము నీ దగ్గర ఉండి నీ మాటలు వింటున్న నీ సేవకుల భాగ్యము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యవ్వన దశలోనే నా పిల్లలు పుట్టి ఇంకా పెద్దవాళ్ళు కాదు, ఇంకా వాళ్ళు మేలైన కీడైనా ఎరగక ముందుకే నేను ఈ మాటను బట్టి ప్రభువును స్తుతించే అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. ఎందుకంటే రాజైన సొలొమోను సేవకుల భాగ్యమే గొప్పదైతే, సొలొమోను కంటే గొప్పవాడైన రాజుల రాజు, ప్రపంచ చక్రవర్తి అయిన ఆయన సేవకుల భాగ్యం మరీ గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని సేవకులమైన మనతో దేవుడు ఈ పూట మాట్లాడే మాటలను శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయం 22వ వాక్యము చదువుకుందాం. యోబు గ్రంథం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను పోలిన బోధకుడు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభువారు నరావతారిగా భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన మరి ఒక మాట మనతో చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకుందా. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యులు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానుని చాలండి, చాలు. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు తన యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉంటే చాలు అన్నాడు. అంటే ఒక మాటలో ఎక్స్ట్రాలు వద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేస్తాను, ఆయన కంటే మించి బోధకుడు ఎవరు లేరు అని మనము తెలుసుకున్నాము. ఆయన ఎలా చేశాడో అలా చేస్తే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది ఆయన చెప్పేందుకు కూడా చేద్దామని ప్రయత్నం చేస్తారు, అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎందుకు అలా చేస్తారంటే నాకు అలా చేయబుద్ధి అయింది, చేయబుద్ధి అయితే కుదరదు. ఆయనలాగా ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే అన్నాడు, పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి ఒక్కడే మూలం. నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? పరిశుద్ధపరచడానికి సేవ చేస్తున్నావా? నీకును వారికి ఒక్కడే మూలం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అది మనము చేద్దాం. ముందు దేవుని వాక్యములు మనము గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం 10, 19, 19 వచనాలు చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అప్పుడు యేసు మరలా, నాకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను సమాధానము కలుగునుగాక. నాకు కాదు, చెప్పండి సరిగ్గా. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. చాలండి. నేనెందుకు పంపబడ్డానో చెప్పాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో దేవుడు నన్ను ఎందుకు అభిషేకించాడో, నన్ను ఎందుకు పంపించాడో ఆయన చెప్పాడు అక్కడ కదండి. అలాగే తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను కూడా మిమ్మును పంపిస్తున్నాను. తండ్రి చిత్తము నేను భూమి మీద నేను ఎలా నెరవేర్చానో మీరు కూడా అలాగే నెరవేర్చండి అని ఒక్క మాటలో ఆయన మనకు చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా చెప్పాడు, బోధకుడు సేవకుడు యజమానిలాగా
ఉంటే చాలు. అవునా? శిష్యుడు తన బోధకునిలాగా ఉంటే చాలు అన్నాడు. ఆయనలాగా ఉండడానికి మనము భూమి మీద ప్రయత్నించాలి. ఆయన సువార్త ప్రకటించినట్టు మనము ప్రకటించాలి. ఆయన భారాన్నే మనము కలిగిన వారముగా భూమి మీద బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనలాగా నేను ఎలా చెయ్యగలను? ఆయన దేవుడు, నేను మనిషి. అంటే మనిషి అయ్యి వచ్చినప్పుడు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలా చేశాడో అలాగే మనము చేయాలి. ఆయనలాగే మారాలని ఇష్టం, ఆయనతోనే ఉండాలని ఇష్టం, ఆయనతోనే యుగ యుగాలను ఉండాలని ఇష్టం. కానీ ఆయనలాగా మాత్రం, ఆయన దేవుడు అండి, మనం మనుషులమండి, కుదరదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభు చెప్తూ ఉన్నాడు, నా పరిచర్య చేయడానికి మీరు వచ్చారా? నాలాగే మీరు చెయ్యండి. ఆయన నన్ను పంపాడు. ఆయన ఎందుకు పంపాడో ఆ ఉద్దేశమును నేను భూమి మీద నెరవేర్చి నేను ముగించానని నేను ఆయనతో చెప్పాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉంది. ఏమని? అయ్యా, నీ చిత్తమును భూమి మీద నేను చేయుటకు నా చేతికి వచ్చిన నీ చిత్తమును మొత్తం నెరవేర్చిదని ముగించాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా సర్వచిత్తంబు నీదేనయ్యా, నా చిత్తం మాత్రం నాదేనయ్యా అనకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాడడానికి పలకడానికి ప్రభు చిత్తమే నెరవేరునుగాక అంటాం. బయటికి వెళ్ళాక మన చిత్తమే నెరవేరుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలను మనము ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడో మనం అదే చేద్దాం. ఆయన లాంటి సేవే చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చెయ్యడానికి మనలను మనము ప్రభువుకు అప్పగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 6వ వచనము చదువుదాం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. చాలండి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఏమండి, ఎంతమంది లేరండి? యాజకులు ఎంతమంది లేరు? ప్రార్థించేవారు ఎంతమంది లేరు? కానీ ఇక్కడ దేవుడు ముగ్గురిని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. మనం అర్థం చేసుకుంటే, దేవుని వాక్యమును మనము ధ్యానం చేస్తే మనము విషయాలు మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు చరిత్ర మీరు మొత్తం చదివితే తన కోసం ప్రార్థన చేసుకున్నట్టు, తన కుటుంబం కోసం ప్రార్థన చేసినట్టు లేదు. ప్రజల కొరకు ప్రార్థించినట్టే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయనకు ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నేర్పించిందే మనకు అది. నాని నేర్పలే, మనకు మాని నేర్పాడని మనకు బాగా తెలుసు. అవునా? కాబట్టి సమూయేలు అదే చేశాడు. ఎప్పుడు చూసినా ప్రజల యొక్క భారము తన మీద వేసుకొని ప్రవక్తగా నియమించబడిన దినం మొదలుకొని చేశాడు. అందుకే ఆయన ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే యాజకత్వం చేసినట్టు ఎక్కడ వ్రాయబడకపోయినను దేవుడు ఆ పేరులో ఆయనను పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటాడు 106వ కీర్తన 23వ వచనములో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడైన మోషే అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ విధంగా వాళ్ళతో పరిచర్య చేయించాడో, ఏ విధంగా వారిని సేవకులుగా ఎన్నుకున్నాడో, గుర్తు పెట్టాడో, ఏర్పరచాడో దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉండగా, సేవకుడంటే ఎవరు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రజలకు దేవునికి మధ్య వారధిగా ఉన్నవాడన్న సంగతి మనకందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుకు దర్శనములో దేవుడు చూపించింది అదే. నిచ్చెన పైకి ఎక్కడము
దిగడము లోని ఆంతర్యం ఏమిటి అనంటే, ప్రజల మనవులను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి వర్తమానము తిరిగి తీసుకొని వచ్చే వాడే నిజమైన సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెట్లో కొట్టి చూసుకునేవాడు సేవకుడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గర మోకరించి, ఈ దినము నువ్వు నాకు ఏ వర్తమానం అందిస్తావో అని అందుకొని ఆయన ఉద్దేశమును తీసుకొని ప్రజలకు అందించి, ప్రజల పక్షంగా మనవులు తీసుకొని వెళ్ళి దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో పెట్టేవాడే నిజమైన సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అన్నాడు సేవ అంటే సావు అని. వామ్మో, ఇదైతే మేము చెయ్యలేము అని. అలా చేస్తేనే ఆయన చేసినట్టు లెక్క అవుతుంది, ఆయనలాగా చేసినట్టు అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆయన చిత్తము చేసినట్టు అవుతుంది. అలా కాని పక్షములో సర్వచిత్తం నీదే, నా చిత్తం నాదే అవుతుంది అప్పుడు. కనుక సేవకుడంటే ప్రజల పక్షంగా దేవునికిని ప్రజలకును మధ్య వారధిగా ఉండేవాడు సేవకుడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే ఆయన కుడి చేతి నక్షత్రములుగా మనం ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సేవకుడంటే తనను ద్వేషిస్తే సాగిలపడి యేసయ్యకు విరోధంగా పనిచేస్తే రోషముతో మండిపడేవాడు సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యని ఏమన్నా పర్వాలేదు, యేసయ్యకి ఎంత విరోధంగా ప్రవర్తించడం పర్వాలేదు, మన వైపు చూపు తేడా వస్తేనే మనం సహించం. అవునా కాదా? ఒకవేళ అట్టి వారు ఇక్కడ లేకుంటే దేవునికి మహిమ కలుగునుగాక. మోషే అహరోనులు ప్రజలు ఇశ్రాయేలు తమ మీద తిరుగుబాటు చేసినప్పుడు, తమ విషయమై వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసినప్పుడు సాగిలపడిన అనుభవం వారిద్దరికీ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సేవకులు గనుక మీకు రెఫరెన్సులన్నీ తెలుసు. తర్వాత యెహోవాకు విరోధమైన కార్యము చేసినప్పుడు మండిపడినట్లుగా, రోషముతో మండిపడి వారికి బుద్ధి చెప్పినట్లుగా కూడా దేవుని వాక్యములో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనకు విరోధంగా మాట్లాడితే తగ్గించుకొని సాగిలపడే ఆ సాత్వికమైన అనుభవము, దేవునికి విరోధంగా చేస్తే రోషము కలిగిన పక్షంగా నిలబడగలిగిన ఆ అనుభవము సేవకుడైన వానికి ఉండాలి. మొట్టమొదటిగా ఆయనకు ప్రజలకు, దేవునికి ప్రజలకు మధ్య వారధిగా ఉండగలిగిన వాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా తన విషయమై సాగిలపడేవాడుగా, దేవుని విషయమై రోషము భూని పనులు చేసేవాడుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆ సత్యం మనకందరికీ తెలుసు. అది ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు, దూడను చేసుకున్నప్పుడు, వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉండి అప్పుడే దిగాడు కొండ. అవునండి. దిగగానే ఎదుర్కొన్నాడు ఒక ఆయన. ఎవరైనా పాలెంలోకి ఇంకా పోలే, కొండ దిగాడంతే. ఎవరు కనపడ్డారండి? పరిచారకుడైనటువంటి యెహోషువ. ఏంటి ఏదో వినబడుతుంది ధ్వని అని అడిగితే ఏమన్నాడు? అది యుద్ధధ్వని అన్నాడు. కాదు కాదు కాదు, అది ఏ ధ్వనో పసిగట్టగలిగిన వాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దిగొచ్చాడు, అప్పుడే ఫ్రెష్గా వచ్చాడు పైనుంచి దేవుని సన్నిధి నుండి. అప్పుడే వినపడింది ఆ స్వరము ఏమిటో, ఏం జరుగుతుందో పసిగట్టగలిగిన వాడు సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్తాను, స్త్రీల కూటలో స్త్రీలందరూ కూడా ఒళ్ళంతా కళ్ళుతో బతకాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా లేకపోతే కుదరదు. నేను ఈ పని చేస్తున్నానండి, పిల్లోడట వెళ్ళిపోయాడంటే కుదరదు. ఒళ్ళంతా కళ్ళు ఉండాలి నీకు. నేను ఇది చేస్తున్నానంటే అది వచ్చిన వాళ్ళని పట్టించుకోవాలంటే కుదరదు. అలాగే సేవకుడైన వాడు కూడా అంతగా బాధ్యత కలిగిన వాడుగా, గ్రహించగలిగిన వాడుగా,
ఆ విషయాలను సెన్స్ చేయగలిగిన వాడుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంటేనే ఆ యొక్క పొరపాటును, ఆ విధానాన్ని మనము సరి చేయగలుగుతాం. అంతే ఆత్మలో అంతగా మెలకువగలిగిన జీవితం ఉండాలి. అలా ఉండాలి అనంటే యేసయ్య సన్నిధిలో గడపగలిగిన అనుభవం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది లేకపోతే మనకు ఏది రాదు. ఎంతోమంది సేవకులను వచ్చి, అమ్మ ట్రైనింగ్ అయిపోయింది, మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా, అనుభవం ఉన్నది, మీ పిల్లలు మీ సేవకులుగా తీర్చిదిద్దారు, ఇప్పటి వరకు సేవలో వాడబడుతున్నారు, దయచేసి మీరు చేయబెట్టి ప్రార్థన చేయండి అంటే, నేను ప్రార్థన చేసి వాళ్ళకు ఒకటి చెప్తా, నన్ను అమ్మగా మీరు పిలుస్తున్నారు గనక అమ్మగా, ఒక సేవకురాలుగా నేను ఒక మాట చెప్తాను. ఇంతకాలం 4 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యావో, 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యావో, అదంతా ఒక ఎత్తు. యేసయ్య పాదాల దగ్గర నేర్చుకునేది ఒక ఎత్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికంటే ఇది చాలా విలువైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా మామగారు ఆ దినాలలో 7th క్లాస్ మాత్రమే చదివారు, లౌకికమైన విద్య. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. అప్పుడు బాగా ఉద్యోగాలు వచ్చాయి కదండి. మంచి ఉద్యోగం చేస్తూ ఉండగా దేవుడు అతన్ని పట్టుకొని అభిషేకించి సేవకునిగా పిలిచినప్పుడు సేవ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళలేదు. ప్రార్థించాడు, ప్రభువా నేను నైట్లో నుండి నేను ఇప్పుడే నీవు అభిషేకించి నన్ను ఈ యొక్క సంపూర్ణ సత్యములోనికి నన్ను తీసుకుని వచ్చావు అయ్యా, నీవు నాకు నేర్పిస్తే తప్ప నాకు రాదు అనంటే, మీరు నమ్మండి, ప్రతి ఉదయం తెల్లవారుజామున ఒక వ్యక్తి వచ్చి పెన్ను కాగితం తీసుకోమని బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన 6 నెలలు నేర్పించిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా బిడ్డలు ఏ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళడానికి వీలు కాలేదు. యేసయ్య పాదాల దగ్గర పడి నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇంకా కింద చదివితే, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మనకు నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే ఎలాగా? నేర్చుకొనుడి అని ఆయనే చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణములకు, ఆయన రాగానే ప్రయాసపడి భారం మోసుకుని రండి నా దగ్గరికి, రాగానే విశ్రాంతి కలుగజేస్తానంటే, కింది వచనం చదవకుండా విశ్రాంతి వస్తుందంటే భ్రమ. ఇది కూడా రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే నేను చెప్పుతాను, నేను లౌకికమైన విద్యను నేర్చుకొనకపోయినను మహోన్నతుని విద్యను నేర్చుకోగలిగాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అయిపోయింది అని నేను సాప చుట్టేయట్లే, నా పని నేను అంతా నేర్చుకున్నాను అనట్లే, నేను నిత్య విద్యార్థిని. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే కాదు, నాకంటే గనులు, గొప్పవారు, మహాజ్ఞానం కలిగిన వారు ఎవరు నిత్య విద్యార్థులుగా ఉన్నారో వారు బహుబలముగా వాడబడిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసయ్య దగ్గర, యేసయ్య పాదాల దగ్గర నేర్చుకోగలిగిన అనుభవం మనకుంటే, సెన్స్ చెయ్యగలిగిన ఆ స్థాయిని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలను ద్వేషించిన చప్పుడు మనం సాగిలపడే ఎందుకంటే ఆయన సాత్వికుడును అన్నాడు కదా, అందుకని అది మనకు వస్తుంది. దీన మనస్సు మనకు వస్తుంది. ఆయన దగ్గర నేర్చుకునే అనుభవం మనకు వస్తుంది. కాబట్టి మనము నిత్యము ప్రజలు మనలను ద్వేషించినప్పుడు దేవుని సన్నిధిలో సాగిలపడగలిగిన స్థితి, ప్రభు పక్కు విరోధంగా చేస్తే రోషముతో పూని ఆ కార్యము చేయగలిగిన స్థితి మనకు రావాలి. దావీదు రాజు అని మాత్రమే చాలామందికి తెలుసు, కానీ ఆయన నా సేవకుడు అన్నాడు, ఆయన నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, అతడు ఒక ప్రవక్త అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? 40 రోజులు వాడు ఇష్టానుసారంగా పేట్రేగిపోతుంటే మారు మాట్లాడకుండా ఏం చేద్దాం, వాడు అమ్మ అంత పెద్దగా ఉన్నాడు, అమ్మ బాబాడు అంతే భయంకరంగా ఉన్నాడని అనుకుంటూనే గడిపారు ఈ యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ. మళ్ళీ శుక్రవారం మిలిటరీ భోజనం చేసుకుంటూ కదండి, స్పెషల్ కదా వాళ్ళకి. తింటున్నారు, బాబు ఏం చేయగలం అంటారు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ, ఆయనే పారిపోయాడు. ఈయనేం చేస్తారు?
సౌలే పారిపోయి భయకంపితుడయ్యాడు గనక వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అందుకే వాడు అన్నాడు, మీరెవరో నాకు తెలుసు, నేనెవడనో నాకు తెలుసు, నేను ఫిలిష్తీయుడను కానా, మీరు సౌలు దాసులు గారా అన్నాడు. దేవుడికి దాసుడైతే బాగుండు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దాసుడైనడు వాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను నీ వాడని, నేను నీ దాసుని, నీ దాసుని నీవు ఎరుగుదువు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దాసుడైన వాడికి ఏమో రోషం వచ్చింది. వచ్చి విన్నాడు, అంత ఆలస్యం లేదు. వాడిని చంపితే ఏంటి అని అడిగాడు. ఏమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని ప్రజల మీద పేట్రేగిపోవడం ఏంటి, దేవుని మీద ఇష్టానుసారంగా మాట్లాడడం ఏంటి, వాణ్ణి చంపి ఇశ్రాయేలులో నుండి ఈ నింద నేను తీసివేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని దాసులకు ఉండే ఆ రోషం మనకు రావాలి. తనను దూషించలేదు, దేవునికి విరోధంగా మాట్లాడుతుంటే సహించలేకపోయాడు, తన వెంటబడుతుంటే మారు మాట్లాడకుండా పారిపోయాడు. ఏమి మాట్లాడలేదు, ఒక్కసారి కూడా చిక్కినను, చేతికి చిక్కినను అపాయము చేయకుండా వదిలిపెట్టినవాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని పక్షంగా రోషము కలిగి ఉండాలి. అందుకే అబిగయీల్ ఆయన అన్నది, అయ్యా నీవు మామూలు మనిషివి కాదయ్యా, నీ కొరకు యుద్ధాలు చేసుకోవట్లేదయ్యా, నీవు దేవుని యుద్ధములు చేయువాడవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన ప్రయాస, మన యొక్క పరిచర్య, మన ప్రార్థన ఉదయం లేస్తే సాయంకాలం వరకు మన మనస్సులో మెదిలేది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడడం మాత్రమే ఉండాలి. ఆయన పక్షంగా నిలబడగలగాలి, ఆయన పక్షంగా రోషం వహించే వారంగా ఉండాలి. మన మట్టుకు మనకు వచ్చే వ్యక్తిగతమైన వాటికి యేసయ్య పాదాల చెంత సాగిలపడగలిగిన సాత్వికము, దీన మనస్సును కలిగిన వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. సేవకుడంటే ఆ నిర్వచనము దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా సేవకుడంటే ప్రజల భారమును భరించేవాడు కదండి, వారి పక్షంగా కార్యాలు చేసేవాడు. తర్వాత చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారికి వీరికి మధ్య నిలబడి రాబోతున్న తెగులును ఆపగలిగాడు. చూడండి, అహరోను నువ్వేం చేస్తున్నావు, తెగులు వ్యాపించింది లే అని చెప్పితే, ఒరే నువ్వు నాకంటే ఎంత చిన్నోడు, నువ్వు నాకు చెప్తున్నావేంటి అన్నాడు అహరోను ఎప్పుడైనా? అనలేదు. వెంటనే ధూపార్తిని తీసుకుని బలిపీఠం మీద నిప్పులు వేసి అక్కడికి వెళ్ళి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. కోరహు సంబంధికులు వారికి విరోధంగా మాట్లాడినప్పుడు సాగిలపడిన వీరిద్దరూ తెగులు వచ్చి నాశనమైపోతుండగా వెంటనే వారిద్దరికి మధ్య నిలబడగలిగి తెగులును ఆపగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే చేతులెత్తితే విజయం వచ్చిందన్న సంగతి మనకందరికీ తెలుసు. కనుక రాబోతున్న ప్రపంచం మీదికి, ప్రజల మీదికి రాబోతున్న దేవుని ఉగ్రతను ఆపగలిగిన వాడు ఒక్క సేవకుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఒక్కసారికి క్షమించిన ఆయన, ఈ ఒక్కసారికి కనికరించిన ఆయన, నా గ్రామాన్ని కనికరించయ్యా, నా కాలనీని కనికరించయ్యా అని ప్రార్థించగలిగిన వారిలో మొట్టమొదటిగా సేవకులు ఉండాలి. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి ఒకటే మూలం. చాలామంది సేవకులు ప్రార్థించమని విశ్వాసులను ఉజ్జీవపరుస్తారు, చెప్తారే కానీ వీళ్ళు ప్రార్థించరు అసలు. ఫస్ట్ వారికిని వీరికిని ఒక్కటే మూలము. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంకా చాలా చిన్నప్పుడే మా చిన్నాన్నగారు ఒకసారి వాక్యం చెప్పుతూ ఆయన అన్నాడు, దేవుని వాక్యము రెండంచుకుల కల ఖడ్గము అని ఉంది కదా, అంటే ఏంటి అన్నాడు. అంటే నేను చెప్పాను వెంటనే, చెప్పేవారికి వినేవారికి అని. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా? రెండంచులు కలిగిన ఖడ్గము దేవుని వాక్యం అంటే ఎంతసేపు అటే కాదు, ఇటు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు నాతో మాట్లాడారు. ఏమని?
పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే మూలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన పేరునకు దేవుని సముఖంలో వ్రాయబడినప్పుడు యాజకులలో వీరుండిరి అని మన పేరు వ్రాయబడాలి. ప్రార్థించు వారిలో వీరు ఉండిరి అని వ్రాయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించడం అని చెప్పడం ఎంత అవసరమో ప్రార్థించడం అంతే అవసరము. దేవునికి స్తోత్రం. అంతకన్నా ఎక్కువే అవసరం. యేసయ్యలాగా తగ్గింపు కలిగి సాత్వికము కలిగి దీన మనస్సు కలిగి ప్రజలకు బోధించడం ఎంత అవసరము, మనము ఆ విధంగా ఉండడం అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నాలుకను మనము స్వాధీనము చేసుకునకపోతే చాలా కష్టము అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొత్తం చెప్పేస్తాం మనం సంఘములో. కానీ ఫస్ట్ చెప్పాడు ఏమని? మనమే బోధకులమైన మనమే అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఆ ఒక్క వచనం వదిలిపెట్టి కింది మొత్తం విశ్వాసులకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నేను ఒక తల్లిగా ప్రభు మాట్లాడిన మాటలు చెప్తున్నాను. అన్యదా ఎవరు భావించవద్దని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ముందు మనము ఏ విషయంలో తప్పిపోతున్నామో మనల్ని మనము పరీక్షించుకొని మనము సరి చేసుకొని ప్రకటించడములో దేవుని కార్యము జరగడం మనము చూస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగలిగి తెగులును ఆపగలిగేవాడే నిజమైన సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భారం ఉండాలి, ఆ బాధ్యత ఉండాలి. అహరోనంట పరుగెత్తి అన్నాడు, అక్కడ రాయబడి ఉంది. దావీదు ఎలా పరిగెత్తాడండి దేవుని మీద? చండి గొలియాతు మీదకి ఎలా వెళ్ళాడు? నిదానంగా వెళ్ళాడా? ఏమనుంది అక్కడ? పరుగెత్తి అన్నాడు. అంటే ఆ కార్యము చేయడానికి వేగిరపడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకన్నారు? అమ్మ నేను పరిగెత్తలేనండి అంటే ఏం చెప్పాడు? మనసు ఉంటే మార్గం ఉంటుందండి అన్నారు. అంటే నీ మనస్సు ముందు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సు దానిని కాంక్షించాలి. నీ మనస్సు ఆ దిశగా ఆలోచించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా దేవుని కార్యములకు నువ్వు పరుగులెట్టకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగలిగి తెగులును ఆపగలిగిన వాడు సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇంకనూ ఆ పని చేయడము లేదేమో ప్రభు మనతో ఈ పూట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మధ్యలో నిలబడాలి అంటే ఎక్కడికి వెళ్ళక్కరలేదు. యేసయ్య సన్నిధిలో ప్రార్థన ధూపము వేయగలిగితే రాబోవు తెగులును దేవుడు ఆపగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యములో మనము చూద్దాం. సేవకుల పక్షంగా సేవకులు ఏం చేయాలంటే ప్రజల పక్షంగా బాధ్యతను కూడా తీసుకోవాల్సిన వారమైనా. చూడండి, లేవి కాండములో 6:13 ఉంటుంది ఒక మాట. ఏమని? బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలెను అన్నాడు. అది చేసేది ఎవరండి? ఎవరు చేస్తారు బలిపీఠం మీద అగ్ని? పాత నిబంధన కాల ప్రకారముగా ఎవరు చేస్తారు? యాజకుడే చేస్తాడు. అవునా? యాజకుడే చేసేటప్పుడు ఈయన నిత్యము అక్కడ ఆ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండునట్లుగా శ్రద్ధ తీసుకునేవాడు యాజకుడు. వెలిగించబడిన విశ్వాసులు ఆరిపోకుండునట్లుగా శ్రద్ధ తీసుకోవలసిన వాడు కూడా సేవకుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి బాధ్యతను వహించవలసిన వాడుగా ఉన్నాడు. అందుకే నిర్గమాకాండం 27వ అధ్యాయము 20-21 వచనములు అన్నాడు. 21వ వచనం అనుకుంటే అక్కడ ఏమన్నాడు? సేవకుడైన వాడు, యాజకుడైన వాడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దానిని దీపము ఆరిపోకుండా సరిచేస్తూనే ఉండాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం నాటితో మన బాధ్యత పోదని నిత్యము వారిని మనము గమనిస్తూ ఆరిపోకుండగా వారి దీపములు వెలుగుచుండగా సహాయమును అందించవలసిన వారముగా, బాధ్యతను వహించవలసిన వారముగా మనమున్నాము అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చే వారందరికీ నేను చెప్పుతాను, నిత్యము నాతో మాట్లాడండి. దేవునితో ఎంత మాట్లాడతారో నాతో కూడా మీ ఫోన్ స్విచ్ ఆఫ్
ఎప్పుడు మీటింగ్లో ఉంటే తప్ప స్విచ్ ఆఫ్ ఉండదు. మాట్లాడండి. ఎందుకంటే మీరు రగిలించబడతారు. ఈ సహవాసములో, ఈ మాటల్లో మీ విశ్వాసం వృద్ధి అవుతుంది, ప్రార్థన వృద్ధి అవుతుంది, మీ మంట మరింత రగిలించబడుతుంది గనక, చల్లారదు గనక నిత్యము దైవజనులతో, దైవికులతో సహవాసము కలిగి ఉండడం ఎంతైనా అవసరం. చాలా సంఘాలలో ఆదివారం కలుసుకుంటే మరలా కలుసుకొని పరిస్థితులు ఉన్నాయి. దైవజనునితో మాట్లాడరు, అవసరం వస్తేనే మాట్లాడతారు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తేనే, మన హాస్పిటల్ డాక్టర్లమా అప్పుడు ఫోన్ చేస్తారు కదా. దైవజనుడితో ఆ సహవాసం వద్దు. డాక్టర్ గారు నాకు అన్నారు, కళ్ళజోడిచ్చి తలనొప్పి తగ్గట్లేదు డాక్టర్ గారు అని నేను వెళ్తే, ఎప్పుడు పెట్టుకుంటావమ్మా, నొప్పి వచ్చినప్పుడు పెట్టుకుంటాను, అది ట్యాబ్లెట్ కాదు అన్నాడు. నీకు కళ్ళజోడి ఇచ్చింది ఎందుకంటే ఇందులో నుంచి చూడమన్నా, అప్పుడు నీకు తలనొప్పి తగ్గుద్ది కదా. కాబట్టి చాలామంది సేవకులను ఎలా వాడుకుంటారు అని అంటే, వాళ్ళకి బాగలేకపోతేనే ఫోన్. అప్పుడు కొంతమందిని గురించి మనం అంచనా వేసుకోవచ్చు, ఓహో వీళ్ళకి ఏదో పెద్ద విపత్తు వచ్చి పడి ఉంటుంది అందుకే ఫోన్ వచ్చింది. నేను అంటాను, సేవకులకు నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే నిత్యము నీతో అనుసంధానము, దేవునితో ఆ తర్వాత సేవకునితో సంబంధము కలిగి ఉండేలాగా మనము వారిని సిద్ధం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నిత్యము ఆ యొక్క దీపమును ఉదయము నుండి సాయంకాలం వరకు సరిచేయుచుండవలెను అని మీరు రెఫరెన్స్ రాసుకొని తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 21వ అధ్యాయము. సేవకులైన మీకందరికీ ఆ విషయము తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదండి? అలాగే 23 యూదా పత్రిక 23వ వచనములో కూడా వారి శరీర సంబంధమైన ఆ యొక్క అపవిత్రను ఏమాత్రము కూడా ఒప్పుకొనక భయముతో కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగడానికి నిత్యం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ముందుగానే తెలుసుకున్నాము, దాసుడు తన యజమాని వలన, శిష్యుడు తన బోధకుని వలన ఉంటెను చాలు అని మనము నేర్చుకున్నాం. ఆయన ఎలా సువార్త ప్రకటించాడో అలాగే ప్రకటించాలి. ఆయన ఎలా ప్రార్థన చేశాడో మనం అలాగే ప్రార్థన చేయాలి. అవునండి? హెబ్రీ పత్రిక 5:7 చెప్తుంది. 7 ఏమని చెప్తుంది? శరీరధారి అయి ఉన్న దినములో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడనంట. హో, ఎంత గొప్ప మాట రాయబడి. ఆయన భయభక్తులు కలిగి ఉంటే, ఆయన అలా ఉంటేనే అంగీకరించబడితే నువ్వు నేను ఎలాగండి? అందుకే భయముతో బ్రతకాలి. బ్రతికినంత కాలం భయముతోనే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయమునొంది పాపము చెయ్యకుడి అన్నాడు 4వ కీర్తనలు కదండి. మీ పడకల మీద పరుండగా ధ్యానించుకోండి అన్నాడు కదా. అంటే ఎక్కడ కూడా పొరపాటు అనేది నీలోనికి, నీ అంతరంగములోకి, నీ ఆలోచనలోనికి రాకుండానట్లుగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. అలాంటిది భూమి మీద నరావతారిగా నేనున్నాను గనక నాకు రాకుండానట్లుగా దివారాత్రులు ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన అంగీకరించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ 4:15 మనకు తెలుసు, 2:15 మనకు తెలుసు. ఆయన మన వలనే సమస్త విషయములలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఆయన జయించగలిగాడు గనక ధైర్యముగా శోధింపబడుతున్న వారిని సైతం విడిపించగలిగిన సమర్థుడు అని దేవుని వాక్యములో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకనే నేను పర్ఫెక్ట్, నేను పడిపోడండి అంటే నీ కిందనే ఎర్రగీతేస్తాడు వాడు. తెలుసండి? నేను పర్ఫెక్ట్ అని, నేను అస్సలు పడిపోను అని నువ్వు అనుకున్నావా? వీని పని పడతాను ఫస్ట్ అని వాడిని నీ పేరు కింద ఎర్రగీత పెడతాడు. ఎవడవాడు? సాతానుగాడు. కనుక తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
ఏ విషయంలోనైనా జారిపోయే అవకాశాలు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుగాడు ఎలాంటోడు తెలుసా అండి? బురద వాడే జల్లుతాడు, యేసయ్య కాడికి వెళ్ళి ఫిర్యాదు కూడా వాడే చేస్తాడు. పెద్ద గొప్పగా చెప్పుకున్నావు కదా, నా సేవకుడు నా సేవకుడు నా సేవకురాలు ఎంత మంచిది, ఎంత పద్ధతిగా ఉన్నది, ఎంత పవిత్రంగా ఉందో ఊరికే చెప్పుతున్నావు కదా, చూడు ఒకసారి వెళ్ళని చూడు అన్నాడు. ఈ బురద ఎక్కడదనుకున్న వాడి తల్లిందే. వాడే అంటే వాడే నిన్ను శోధించి పడేసి ఎమ్మటే వెళ్ళిపోయి నీ సేవకుడు సంగతి చూసావా అనేకలిగి. అందుకని నీవు నిత్యము భయభక్తులు కలిగి ఉంటేనే అంగీకరించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు బొత్తిగా భయభక్తులు లేవు అని ప్రకటించడం మాత్రమే కాదు, ముందు మనకు భయభక్తులు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా జ్ఞాపకం చేసుకుందాం, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి ఒక్కటే మూలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారెంత ప్రార్థిస్తే, ఎంత వాక్యమును అంగీకరించి, ఎంతగా దేవుని సన్నిధిలో జీవిస్తే వారు దేవుడి రాజ్యంలో నిలబడతారని మనం ప్రకటిస్తాము, అదే మూలము మనకు కూడా ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఆ భక్తిలోనే ఒక శక్తి ఉంది. పైకి భక్తి గల వారి వాళ్ళే కనబడుదురు కానీ వారు దానిని శక్తిని ఆశ్రయించని వారు అట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండుము అని ఉంది. ఉందండి బైబిల్లో, మీకు బాగా తెలుసు కదా. అలాంటప్పుడు భక్తికి శక్తి ఉంది అని గుర్తెరగాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తును ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మనే మిగిలి శక్తి లేకపోతే మనము వ్యర్థులమైపోతాం. పరిశుద్ధాత్మతో పాటు దాని శక్తి కూడా మనకు అవసరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే మనము చివరి వరకు ప్రభు కొరకు నిలబడగలుగుతామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. అలాగే హెబ్రీ పత్రిక 13:17 ఏం చెప్తుందంటే, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు అన్నాడు. వాళ్లకు చెప్పుతున్నా మనకొక సందేశం ఉంది. ఏమని? ఆత్మల విషయం మనము లెక్క చెప్పాలి. ఇప్పుడే వినయ్ పాస్టర్ గారు చెప్పారు, మీ రిపోర్టు నెల మీరు చెప్పాలి అని. చాలా సంతోషం. ఈ వరవడి, ఈ విధానం, ఈ పద్ధతి చాలా సంతోషం. ఇవన్నీ మూట కట్టుకొని వెళ్ళి అక్కడ చెప్పేది ఒక రోజు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అక్కడ నీవు లెక్క చెప్పవలసిన వాని వలె ఆత్మలను కాయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆత్మలను కాసేటప్పుడు దుష్టుడు వచ్చి ఒక గొర్రెని ఎత్తుకొని పోతే వాడు ఎలుగు వంటి రూపంలో రావచ్చు, సింహము రూపంలో రావచ్చు. వాడిని ఎదిరించి వాడిలో నుండి లాగగలిగిన ఆత్మస్థైర్యం, బలము, శక్తి నీకు అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తానే ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూనే నేనేం చేయనండి అని కాదు, వారిని కావలి వారిగా దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, మనము సేవకులమంటే కావలివారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి. యెహెజ్కేలు 33:7 అదే చెబుతుంది, నరపుత్రుడా ఇశ్రాయేలీలకు నేను ఒక కావలివానిగా పెట్టాను అన్నాడు. యెషయా గ్రంథం 21:6-7 వ్రాయబడి ఉంది. దయచేసి ఆ మాట చదివి వినిపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పీడ్ తీయాలి. 6-7 వచనాలు. నీవు వెళ్ళి కావలి వారిని నియమింపుము. అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. దేవునికి మహిమ కలుగును గాక. కావలి వాని నియమింపుము. అతడు తనకు కనబడిన దానిని తెలియచేయాలి. కింది వచనములో అంటాడు, అతడు తనను చెవియొగ్గి తనకు కనబడింది తెలియజేయాలి. అంటే ఈ కావలివాడు ఎలాగుండాలి? చెవులు, కళ్ళు బాగా పనిచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే దేవుడు నీకొకటి వినిపించబోతున్నాడు, నీకొకటి చూపించబోతున్నాడు. నీవు కావలి వాడవైతే వినగలగాలి, చూడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటే సరిపోదు, చూడగలిగిన అనుభవంలోనికి కూడా మనము రావాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాం. అలాగే 11వ వచనములో కావలివాడ రాత్రి ఎంత వేలైనది అంటే చెప్పగలిగిన స్థాయి కూడా నీకు రావాలి. ఎందుకని? నువ్వు విన్నావు, చూసావు కాబట్టి. అంతేనండి. గడియారపు గంటలు విన్నావు, ఒకసారి దాన్ని చూసావు కనుక నువ్వు టైం కరెక్ట్ చెప్పగలుగుతావు. కావలివాడ రాత్రి ఎంత వేలైనదని శరీరులో నుండి నన్ను ఒకడు అడుగుచుండగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. లోక అంతము సంభవింపబోతున్నది, చివరి గడియలు రాబోతున్నవి, లోకపు నటన గతించుచున్నది అని వాక్యములో వ్రాయబడి ఉంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా లోకముని నడకబోతున్నారు. ఏం జరుగుతుంది సార్ అంటే నేను కూడా అదే అనుకుంటున్నానంటే వేస్ట్. నీవు చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. చెప్పగలగాలి అంటే నీవు వినగలగాలి, చూడగలగాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంతో మంది ప్రవక్తలను, దైవ సేవకులను దేవుడు ఆత్మలో తీసుకొని వెళ్ళి చూడు అన్నాడు, విను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్థాయిని భూమి మీద ఇప్పటికి బ్రతుకుతూ సేవ చేస్తున్న మనకు కూడా కావాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే సరిగ్గా వినలేకపోయినా కష్టమే, సరిగ్గా చూడకపోయినా కష్టమే. ఎందుకంటే గొప్ప మనకు ఉదాహరణ ఎవరంటే మోషే గారే. సరిగ్గా వినలేదు కదండి. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఏం చెప్తుండక నాకు తెలుసు, మొన్న చెప్పాడు కదా అని అదే చేశాడు. అవునా కాదా? అంతకన్నా గొప్ప ఉదాహరణ మనకు అవసరం లేదు వేరొకరు. అక్కడ ఇద్దరికీ అదే శిక్ష పడినట్లుగా ఉంది. కాబట్టి ప్రభు చెప్పే మాటలను మనము శ్రద్ధగా ఉందాం. ఏ రోజుకి ఆ రోజే వినగలిగిన స్థాయిని మనము సంపాదించాం. నిన్న విన్న దాని మీద ఈరోజు ఆధారపడకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నా. ఏ రోజుకి ఆ రోజు తాజా మన్నను యేసయ్య దగ్గర నుండి తెచ్చుకోగలిగిన స్థాయి సేవకులుగా మనము సంపాదించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు నమ్మండి, ప్రభు పాదాల చెంత నేను ప్రార్థించి ఏ పూటకు ఎక్కడ ప్రకటించాలో ఆ సందేశం మాత్రం ఇస్తే నా పేపర్ ఎప్పుడైనా రాసుకున్న పేపర్ అది చూడను అనుకోండి, దేవుడు చెప్తుంటే రాసుకుంటా, ఈ బుర్రలో దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా చూస్తాను. అలాంటిది అక్కడ రాసుకుంటాను, ఇది ఫలాని చోట, ఇది ఫలాని దగ్గర నేను ప్రకటించాలి అని అక్కడ ఆ ఊరు పేరు, ఆ స్థలం పేరు, ఆ మీటింగ్ పేరు నేను రాసుకుంటా. ఎప్పటికప్పుడు తాజాగా యేసయ్య అందిస్తే పొందుకొని ప్రకటించడం ఇప్పటి వరకు దేవుడిచ్చిన మహాకృప. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తాజాగా దేవుడు ఆ రోజున ఏం మాట్లాడతాడో దానిని మనము పొందుకుని చెవులు కలిగిన వారముగా, ఆయన ఏమి చెప్పుతాడో ఏమి చూపిస్తాడో చూడగలిగిన కన్నులు కలముగా మనం ఉండాలి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నిరతము నేను నిన్ను చూడా అని భక్తుడు పాట పాడాడు. నేనంట పాట పాడి వదిలేయద్దండి, ఆ అనుభవంలోకి మనం వద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నీలాగే నేనుంటా, నీతోనే నడుస్తా, నీ వెంబటే ఉంటా, క్షణం కూడా నిన్ను విడిచిపెట్టను. అబ్బా ఏం పాటలు! కానీ చేయడం మాత్రం శూన్యంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇంకెవరికైనా చెందుతుందేమో కానీ మనకు చెందదు. దేవునికి మహిమ కలుగును గాక. మనమా ప్రకటించామా, ఆశపడ్డామా, పలికామా, అలాగే చేయడానికి మన వంతుగా మనము ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కావలివాడు ఏం చెయ్యాలి? చూడగలగాలి, శ్రద్ధగా వినగలగాలి, విన్నది అడుగుతున్న వారికి ప్రకటించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్పుతుంది అనంటే చూడండి, 62 యెషయా గ్రంథం 6వ వచనములో వ్రాయబడి ఉంది. 7వ వచనము కూడా, నేను యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. దివారాత్రులు ప్రార్థించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అనగా
అంటే ఇక మరి ఎప్పుడు మోకరించే ఉండాలండి? అవసరం లేదు. ఆయనతో నీవు మాట్లాడవచ్చు. అనుసంధానము చెయ్యబడిన వారముగా, శృతి చెయ్యబడిన వారంగా మనం ఉండాలి. నేను ఎప్పుడు చెబుతాను, ఇప్పుడు సెల్ శాటిలైట్కి శృతి చేయబడే ఉందా? ఇటు అనగానే వస్తుందా లేదా? టీవీ వస్తుందా? అన్నీ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ. టీవీ పెట్టుకున్నప్పుడల్లా వెళ్ళి వైర్లన్నీ బిగుచుకొని మనం పెట్టుకుంటామా? నో, లేదు లేదు. అదే శృతి అనుసంధానము చెయ్యబడింది, కనెక్ట్ చెయ్యబడి ఉంది. నీకు యేసయ్యకు కనెక్ట్ తెగకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏమి చేస్తున్నా, నీవు నిద్రించితేనే కానీ నీ మనస్సు మేలుకొని ఉండే అనుభవంలోనికి మనం రావాలి. దేవునికి మహిమ కలుగునగాక. నేను యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. ఆ యొక్క అనుభవం కనుక మనం ఉంటే ప్రార్థించగానే జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడిగి ఊహించు వాటికన్నా అత్యధికముగా దయచేయువాడన్నాడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అదిగా. నేను ప్రార్థించగానే నా మనవి ఆలకించి ఆయన జవాబిచ్చాడు అని చెప్తున్నాడు. ఈ అనుభవాలన్నీ మనకు రావాలంటే కనెక్షన్ పోకూడదు. ఆదివారం ఇంకొక రోజు మోకరించ బుద్ధి అయినప్పుడు మళ్ళీ వైర్లన్నీ ముడేసుకుంటూ కూర్చున్నాం అనుకో, ఇందుకే సరిపోద్ది టైం మొత్తం. అబ్బా, 1 గంట ఉన్నానబ్బా దేవుని సన్నిధిలో అనుకుంటావు. ఆయన ఏమి చెప్పడం, నువ్వేమి చేయనవు. కనెక్షన్ చేసుకోవడానికి సరిపోయి ఇంకేంటండి? మోకరించగానే నీ గదిలోకి దిగి రాగలిగిన అనుభవం మనకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గడియ కొరకే ఎదురు చూస్తున్న దేవుడు నిత్యము ఆ ఆలోచనలతో మనం ఉండగలిగితే నీవు ప్రార్థించగానే దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జఫనీ గారు ఎప్పుడు చెప్తుంటారు, చాలామంది సైతాన్ పట్టిన వాళ్ళతోటి పోరాడి 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 అల్లిసిపోయి చెమటలు కక్కి కొంతమంది చూసాంలేండి మేము. అయితే ఆ పని ఏదో గదిలో చేస్తే ఇప్పుడు అనగానే పోవును. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ పోరాటం ఏదో నీకు గదిలో ఉంటే మాట సెలవివ్వగానే గడగడ వనికి వెళ్ళిపోయాలి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అట్టి అనుభవంలోనికి సేవకుడు వచ్చును గాక. మనము కావలి వారమని గుర్తు పెట్టుకుందాం. అనుదినము దేవుడు మనకు చూపించేది, వినిపించేది శ్రద్ధగా విని లోకములో ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆ కావలి వారు రేయైనా పగలైనా మౌనముగా ఉండక నిత్యము దేవునితో మాట్లాడగలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు లేకపోతే దేవునితో, ఎవరైనా ఉంటే దేవుని గురించి మాట్లాడు అని ఒక సందేశం. అవునా? నలుగురిలో ఉంటే దేవుని విషయాలు మాట్లాడు, ఒక్కడి ఉంటే దేవునితో మాట్లాడు. ఇది కావలివాడి పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యములో మనము చూద్దాం. సేవకుడు అంటే స్వచిత్తమును వదిలివేయువాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నిర్గమ 3:5, యెహోషువ గ్రంథం 5:15 రెండు ఒక్క మాటలే చెప్పాడు. ఏంటవి? టక్కుని చెప్పాలి మీరు. ఎస్, ఏంటవి? నీ చెప్పులు విడువు అన్నాడు దేవుడు. ఈ మాటను పట్టుకొని మనం బయట వదిలేసి వచ్చేస్తున్నాం చెప్పులు. మంచిదే, ఇది దేవుని ఆలయం కనుక చెప్పులతో రాకూడదని మనం అక్కడ వదిలేసాం కదా. మరి తక్కిన వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు? వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చేసారా? వీళ్ళిద్దరే దేవుని సన్నిధిలో నిలబడిన వాళ్ళ? మనం కొంచెం ఆలోచిద్దాం. అవునా? ప్రభు సన్నిధిలో నిలబడగలిగిన స్థాయి వీళ్ళిద్దరికీ ఉందా? ఎందుకు ఇంకా తక్కిన వాళ్ళకి? చాలామంది నిలబడ్డారే, వాళ్ళకి ఎందుకు ఆ మాట చెప్పలేదు దేవుడు? అంటే ప్రభు ఈ యెహోషువ ఈ యొక్క మోషే వీరిద్దరు కూడా ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించి కనాను చేర్చాలని తపన కలిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సెలవు ఇవ్వాలి కానీ, ఆ గడియ రావాలి కానీ, వీరిని ఇలా 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 తీసుకెళ్ళాలని ఒక స్కెచ్ చేసుకొని ఉన్నారు, ఒక మ్యాప్ గీసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలుసు ఈ ప్రదేశాలన్నీ తిరిగినా ఇటు నుండి ఇటు వెళ్తే వెళ్ళిపోతాం అని మోషే రాసేసుకున్నాడు. మోషే తర్వాత ఈయన కూడా అదే స్కెచ్ గీసుకున్నాడు. దేవుడు అన్నాడు, మీరిద్దరు చెప్పులు ఇడవండ్రా, మీ చిత్తం అక్కడ వదిలిపెట్టండిరా, మీ స్కెచ్ వదిలిపెట్టండిరా, మీ మ్యాప్ అక్కడ పక్కకు పెట్టు, నేను చెప్పినట్టుగా తీసుకొని వెళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
నీ ప్లాన్లు కాదు. నేను ఇలా చేసి ఉంటే, ఇలా చేస్తే, అలా చేస్తే ఇలా వర్కౌట్ అవుద్దేమో అనుకునే ఆ ఆలోచనను వదిలిపెట్టి, అయ్యా నీవు చెప్పినట్టు చేయడానికి నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని ప్రకటించగలిగిన స్థాయి మనము సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి స్వచిత్తమును విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యంలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుండి 12 వరకు మనకందరికీ కంటతనే ప్రభువు నరపుత్రుడా ఇటురా అని ఆయనను తీసుకుని వెళ్ళి ఆ గడప కింద నుండి వస్తున్నటువంటి ప్రవాహమైన నదిలో నుండి నడిపించుకుంటూ వెళ్ళాడు కదండి. చీలమండలుంటే సరిపెట్టలేదని, మోకాళ్ళలోతు సరిపోదని, ఆ తర్వాత మొలలోతు కూడా సరిపోలేదని ఇంకా 1000 మూరలు నడిపిస్తే ఈదలేని అంత నదిలో కొట్టుకుపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సేవకుడైన ప్రతివాడు ఈదలేని నదిలో ప్రవాహములో కొట్టుకొని పోవలసిన వాడు. నదిలో ఆ గొప్ప ప్రవాహములో కొట్టుకొని పోయేటప్పుడు నీ చిత్తము, నీ ఈత, నీ నేర్పరితనము పని చెయ్యదు. ప్రవాహం ఇష్టమే చెల్లుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు నన్ను అడిగారు, ఏలూరు అంటారు, మా అత్తగారు ఏలూరు, మేము కామరకోటలో సేవ చేసాము, అది ఇది అని చెప్తారు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగారు ఒకరు. నేను రాలేదు, పరిశుద్ధాత్మ ప్రవాహంలో కొట్టుకొని ఇక్కడికి వచ్చానని చెప్పా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ తెలంగాణ ప్రాంతంలోనికి వచ్చి ఇక్కడ మేము వాడబడతామని ఎప్పటికీ మేము అనుకోలే. కేవలము పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారంగా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్వచిత్తమును వదిలిపెడితే అప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ప్రవాహములో ఆయన చిత్త ప్రకారంగా నువ్వు కొట్టుకొని వెళ్తావు. ఆ వెళ్ళిన చోటల్లా అక్కడ సకలము బ్రతుకుతుంది అని దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు నీరు మంచి నీరు అగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి చాలా భయంకరమైనదండి, ఈ నేల మంచిది కాదండి అని ఎలీషా ప్రవక్తతో చెప్పితే ప్రార్థించగా ఆ యొక్క నీరు మంచి నీరుగా మారింది, సారము కలిగినదిగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అది సేవకుడైన వాడు స్వచిత్తమును వదిలిపెట్టడం మాత్రమే కాదు, నిత్యము పరిశుద్ధాత్మ ప్రవాహములో పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడుగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నా. ఏమేం చెప్పుకున్నామో మీకు జ్ఞాపకం ఉందని నేను అనుకుంటున్నాను. సేవకుడంటే ప్రజలకు దేవునికి మధ్య వారధిగా ఉండేవాడు. సేవకుడంటే తనను ద్వేషించిన వారి ఎదుట తగ్గించుకొని సాగిలపడి యేసయ్య పక్షంగా, దేవుని పక్షంగా రోషము కలిగి నిలబడగలవాడు ఉండాలి. సేవకుడంటే ప్రజలను, పాపమును, వారి సమస్త దోషములను భరిస్తూ వారు నిత్యము సరిచేస్తూ వారు మండించగలిగిన స్థాయిలో వారిని తీసుకుని రావాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. సేవకుడంటే కావలివాడు అని మనము గ్రహిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము కాపలా కాస్తూ వారు చెదిరిపోకుండా, పడిపోకుండా దేవుని దగ్గర నుండి వర్తమానం వింటూ వారి కొరకు మనం ప్రకటిస్తూ ఆయన చూసి చెప్పేది, ఆయన చూపించేది వినగలిగి చూడగలిగిన స్థాయిలో మనం ఉండాలి అని దేవుని వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం. ఆఖరిగా సేవకుడంటే కుటుంబమును ఏలగలిగిన వాడుగా ఉండాలి. సంఘమును ఏలగలడానికి స్థాయి దొరుకుతుంది. ఒకవేళ కుటుంబాలు లేకపోయినను కుటుంబం ఉన్నవాళ్ళు ఏలగలిగిన వారు, వారున్న కుటుంబమును కూడా ఏలగలిగిన వారు. ఒకవేళ వివాహం చేసుకోకుండా ఉంటే నీవే కుటుంబములో పుట్టావో ఆ కుటుంబములందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించగలిగిన ఆధ్యాత్మిక స్థాయిని మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యంలో ఉంది. మనకందరికీ తెలుసు, ప్రారంభంలో సేవకు ట్రైనింగ్ అయినప్పుడు దైవజనులు మనకు చెప్పుతారు సేవకుడు ఎలా ఉండాలో. 1 తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనకు చదివి వినిపిస్తారు. అవునా కాదండి? కదా. అలా ఉండకూడదు, సజ్జనుడై ఉండాలి, ముక్కోపోయి ఉండదు, కొట్టేవాడుగా ఉండదు, తిట్టేవాడుగా ఉండొద్దు అని అంటే బుర్ర గట్టి కూపి మనం ఇంటికి వెళ్ళి ఏంటి ఇప్పటిదాకా భోజనం వండలేదని తిట్టేసేస్తాం, లేదా ఏంటి మమ్మీ అన్నం వండలేదని తిట్టేస్తాం కదా. నో 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 నో. సేవకుడు అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన సేవకుడు, మన యజమాని మిక్కిలి సాత్వికుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా అలాగే ఉండాలి. కోపము గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఓపిక ఆపుతుంది. ఎప్పుడైనా కోపం ఎవరికి నష్టం అండి?
ఎవరికి నష్టం? మనకే నష్టం. మనకేనా? తన కోపమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కోపం వలన మనకి నష్టం వస్తుంది గనక మనం ఎప్పుడు కోపం తెచ్చుకోవద్దు. నేను ఒక చిన్న మాట చెప్పనా? లండన్లో రెస్టారెంట్కు ఒక అమెరికన్ వెళ్ళాడంట. ఆ రెస్టారెంట్లో మూలకు ఒక బ్లాక్ మ్యాన్ కూర్చుని ఉన్నాడంట. చూసి వెంటనే తన వ్యాలెట్ తీసి డబ్బులని ఇలా లెక్కెట్టి వెయిటర్ని పిలిచి, ఆ మూలకు కూర్చున్నాడు చూడు ఆ ఆఫ్రికన్, అతనికి తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను భోజనం స్పాన్సర్ చేస్తున్నా, పెట్టేసేయి అన్నాడంట. అందరికి భోజనం ఫుల్గా తిన్నారు. వాడు డబ్బులు తీసుకున్నాడు, మొత్తం కట్టాడు. అందరికి భోజనం అంతా వచ్చాక గొప్పగా శబ్దంతో అన్నాడంట, థ్యాంక్ యూ అని అరిచాడంట ఆ ఆఫ్రికన్. మళ్ళీ కోపం వచ్చేసింది. వచ్చేం చేసిండంట, మళ్ళా తీసి వీళ్ళకి కావాల్సిన డ్రింకు మళ్ళీ బిర్యానీ మొత్తం ఇచ్చేసేసే అన్నాడంట. ఆ వెయిటర్ వచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు, అందరికీ సప్లై చేశాడు. వీళ్ళు ఫుల్గా చక్కగా తిన్నారు. వాళ్ళందరికీ వడ్డించబడిన తర్వాత మళ్ళీ ఆ ఆఫ్రికన్ అన్నాడు కదా, మళ్ళీ పెద్ద శబ్దంతో థ్యాంక్ యూ అని అరిచాడంట. ఈ వ్యాలెట్ క్యాలే అయింది ఇక్కడ. ఆ వెయిటర్ని పిలిచి, ఏంటి మేడ ఏంటి అలా అరుస్తున్నాడు? ఫస్ట్ సారి అలాగే అరిచాడు, రెండోసారి అలాగే అరుస్తున్నాడు. ఏంటంటే ఆడికి ఏమైనా పిచ్చి అంటే, ఆడు పిచ్చోడు కాదు, వాడు రెస్టారెంట్ ఓనర్ అన్నారట. సఫలు కూడా దేవుని హల్లెలూయా. అంటే నీ కోపం వాడికి మేలు చేసింది, నీకు నష్టం చేసింది. కానీ కోపం పడవద్దు. అర్థమైందండి? నీ కోపం వలన వాడు మేలు పొందాడు, నీకు నష్టం వచ్చింది, నీ పర్సు ఖాళీ అయింది, ఎవరు మూసుకొని వెళ్ళిపోయాడంట. అందుకనే కోపం ఎప్పటికైనా మనకు నష్టం తెస్తుంది, వాళ్ళకు లాభం తెస్తుందేమో, కానీ ముందు నీకు నష్టం వస్తుంది కదా, కనుక మానేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీరు నా యొద్ద కూర్చుండి కొంచెం నేర్చుకోండిరా బాబు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి సేవకుడంటే అన్ని మంచి లక్షణాలు, యేసయ్య లక్షణాలు కలిగిన వాడుగా ఉండాలి, తగ్గింపు కలిగిన వాడుగా ఉండాలి, అప్పగించుకునేవాడుగా ఉండాలి, స్వచిత్తమును పక్కకు పెట్టి దేవుని చిత్తమును నెరవేర్చువాడుగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు ఏ విధంగా తన బిడ్డల విషయమే వేకువనే లేచి ప్రార్థించగలిగాడో ఆ అనుభవం మనకు రావాలి. యోబు 1:5 ఆ మాట వ్రాయబడి ఉంది కదండి. అలాగే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 ఇప్పుడు మనము చదువుకున్నట్లుగా మనము మంచి సాక్ష్యం కలిగిన వారముగా, ఏలగలిగిన వారముగా, అన్ని విషయంలో ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలనే వాక్యంలో 2వ తిమోతి 2:15 ఏం చెప్తుందంటే, సత్యవాక్యమును సరిగా విభజించువానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, దేవుని ఎదుట యోగ్యునిగా, పక్కోని కనపరుసు కాదు, నిన్ను నీవు కనపరుచుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు నీ సంగతి నువ్వు చూసుకోమనే ప్రభు మొదటి నుంచి చెప్తుండు. స్వార్థం నేర్పించలే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ముందు నిన్ను ప్రేమించుకోవడం నేర్చుకో. ఫస్ట్ నువ్వు నిలబడ్డం నేర్చుకో, నీవు యోగ్యునిగా కనపరుచుకోవడం నేర్చుకో, నిన్ను నీవు మార్చుకో. ఆ తర్వాత ఇంకొక పని చెయ్యని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సేవకులముగా మనం పని చేద్దాము, సత్యవాక్యమును సరిగా విభజించువానిగా మనం ఉందాము. అందుకే అపోస్తల కార్యం 14 వచనములో హెల్లేనీయులను ఇతరువారును విశ్వసించులాగున వారు బోధించారట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారికి బుర్రకెక్కేలాగా బోధించాలంటే ముందు నీ బుర్రకెక్కాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు నువ్వు యేసయ్య పాదాల దగ్గర వినయ మనస్కులమై నేర్చుకునే బుద్ధి కలిగి నేర్చుకోవడానికి ఉండాలి. ఎప్పుడో ట్రైనింగ్ అయిపోయిందండి మాది అనొద్దు, రోజు నీకు ట్రైనింగ్. దేవునికి మహిమ కలుగును గాక. రోజు యేసయ్య పాదాల దగ్గర కూర్చోగలిగి అనుభవములోనికి మనం రావాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 4వ అధ్యాయము 12-17 వచనములో ఏముంది? దైవావేశముతో ప్రతి లేఖనమును ఖండించి గద్దించి బుద్ధి చెప్పగలిగిన వారంగా మనం ఉండాలి. అవునండి, ఎక్కడికి వెళ్ళినా సరే నీవు దీవించబడుదుగాక, ఆశీర్వదించబడుదుగాక, నీ జోబిలో డబ్బులు అధిక మగునుగాక, ఇలాంటి బోధలు మనకు ఉండకుండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడి ఎప్పుడు ఎలా ప్రకటించమన్నాడో మనం అలా ప్రకటిస్తాం.
ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ గడ్డ అయిందో ఇక్కడ గాయమైందో అయితే అయ్యో పై మందు రాస్తే అలా రాస్తే పోతుందా డాక్టర్ గారు, దీనికి ఇంకేమైనా చేయండి అని మనమే అడుగుతాం కదా. ఎందుకంటే అందులోని కోసి చెడు తీస్తే తప్ప నీవు పరిపూర్ణంగా మానదా గాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖండించి గద్దించడం మన మేలుకే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నువ్వు అలా చెయ్యగలిగిన స్థాయిని నువ్వు సంపాదించుకుంటే విశ్వాసులు అంటారు, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అది మనము సంపాదించుకోవాలి. అలాగే 4వ అధ్యాయము 2-3 వచనములో ఏమని వ్రాయబడి ఉంది? కింది వచనములు అనంటే సమయమనక అసమయమనక నీవు ప్రకటించు అన్నాడు. అవునా? జనులు దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరుగుతున్నారు గనక నీవు ఎప్పటికప్పుడు వాక్యమును ప్రకటించడానికి ఆతురపడేవారిగా, వేగిరపడేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అంటే ఏమిటి అర్థం? సమయమనక అసమయమనక ఎక్కడ కుదురుద్దండి? ఓ టెంట్ వేయాలి, ఒక వేదిక రావాలి, ఒక బల్ల వేయాలి, ఒక కుర్చీ వేయాలి, అప్పుడు కదా మాకు వాక్యం వస్తుంది. నో, ఎక్కడైనా ఎవరైనా ఎక్కడ. అందుకే అన్నాడు శ్రమపడుము సువార్తికుని పని చేయమన్న. అప్పటికే ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న తిమోతికి అన్నాడు, నువ్వు సువార్తికుని పని కూడా చెయ్యి, సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించు అన్నాడు. నా అనుభవం అయితే క్యాబ్ డ్రైవర్కి చెప్తా, ఆటో డ్రైవర్కి చెప్తా, బస్సులో పక్కనోడికి చెప్తా, ఇంటి పక్కలోడికి చెప్తా, పనమ్మాయికి చెప్తా. ఇదే పని నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. వేదికలు అవసరము లేదు. సమయమనక సమయమనక దేవుని వాక్యమును ప్రకటించే వారంగా మనం ఉందాము. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అప్పుడే చెప్పాలని కాదని అర్థం. అక్కడ చెప్పకూడదని కాదు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా అవకాశము దొరికినప్పుడల్లా దేవుని వాక్యమును ప్రకటించడానికి జ్ఞానం కలిగిన వారంగా ఉందాం. మా దగ్గర ఒక సేవకుడు ట్రైనింగ్ అయ్యాడు, వాక్యం ప్రకటించాలరా అంటే ఆవేశంతో వెళ్ళిపోయి విగ్రహాలు, ఆ గుడి ఉంటుంది కదండి, ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వ్యర్థం, ఈ రాతి విగ్రహాలు, మూగవి, పలకవు, మాట్లాడవు, యేసయ్య నమ్ముకున్నట్టు చెతగొట్టరాలి. అలా జ్ఞానము కలిగి మనము పని చేయవలసిన వారమైనాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంట్రా దెబ్బలు తిని వచ్చామంటే మరి చెప్పమన్నారు కదండి. అలా కాదురా, చెప్పవలసిన విధానములో మనము చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాడు చిన్నగా వినాలని బుద్ధి ఉంటే వాడికి చెప్పడానికి వేగిరపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీను బుద్ధి వానికి కలిగించుమని చిన్న ప్రార్థన చేసుకో. వాడు మంచిగా నువ్వు పలకరిస్తేనే నీకు అర్థమవుతుంది. చెప్పగలిగిందంతా చెప్పి నీవు ఆటోను, రిక్షాను, బస్సు నువ్వు దిగిపో. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సేవకులమైన మనం ఇలా చేయాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అప్పుడు మరొక మాట మనము చదువుదాం. లోకం మనల్ని గమనిస్తుంది. యేసే దేవుడని మనం ప్రకటించాలని ఆశపడుతున్నాం, ఆతృత పడుతున్నాం. అయితే మనము ఎలా ఉంటే లోకము దేవుణ్ణి గురించి తెలుసుకుంటుందో ఒక్క మాట, ఏలియా చేసిన కార్యం మనం కూడా చేయాలి. ఎంతకాలము 2 తలంపుల మధ్య మీరు తడబడుచూ ఉంటారు? ఏదో ఒకటి తేల్చుకోండి అని సవాలు విసిరి ఆ సవాలుకు తగినట్టుగా చెయ్యగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు అవకాశం ఇచ్చాడు, వాళ్ళు చెయ్యలేకపోయారు. అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి అనిలే, పడిపోయిన బలిపీఠమును సరి చెయ్యగలిగాడు. తనకివ్వబడిన పశువును ముక్కలు చెయ్యగలిగాడు. ఆ కట్టెలు చక్కగా పేర్చి కందకమును తవ్వి నీటితో నింపి పొరునట్లుగా చేసి సమీపించి అప్పుడు ప్రార్థన చేశాడు. అందుకనే రంజిత్ ఓఫీర్ ఒక పాట రాశాడు, మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి, మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి
దైవ జనమా. హల్లెలూయా. మన బలిపీఠాలను సరిచేసుకొనకుండా యెహోవా ఈ దేవుడని రుజువు చేసుకోలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఎలా ఉంటే అలాగ ప్రార్థించడానికి ఉపక్రమించలేదు. ముందు బలిపీఠమును సరిచేసుకొని చెయ్యవలసిందంత చేసి ఆ పశువును ముక్కలు ముక్కలు చేసి కట్టెలు క్రమముగా పేర్చి కందకము తొవ్వి దానిని తడుచున్నట్టుగా నీరు నింపి సమీపించి ప్రార్థించాడు. ప్రభా, నీవు నన్ను పంపావని, నీ చిత్తము చొప్పునే నేను ఇదంతా చేస్తున్నానని ఇక్కడి వారు గ్రహించున్నట్లుగా దయతో నా మనవి ఆలకించుమని ప్రార్థించగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. వచ్చి ఏం చేసిందండి? పశువును, కట్టెలను, బలిపీఠం మొత్తము, రాళ్లను కూడా బుగ్గి చేసి నీళ్లను ఆరిపోయే అంతగా. అగ్ని నీళ్ళు అర్పుతాయా? నీళ్ళని అగ్ని అర్పుతుందా? అవసరాన్ని బట్టి అగ్ని నీళ్లను కూడా ఆర్పగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత ఆర్పి మండుతూ మంట మాత్రమే కనబడుతుండగా సమస్తము బుగ్గి అయిపోయింది. ఏమీ కనబడలేదు, ఒట్టి అగ్ని మాత్రమే కనబడుతుండగా అక్కడ రాయబడి ఉంది, అది చూచి సమస్తము తగలబడి బూడిదైపోయి ఏమీ లేకుండా బగ 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 మండుతూ కేవలం అగ్ని మాత్రమే కనబడుతుండగా అప్పుడు అంటున్నారు ప్రజలు, యెహోవాయే దేవుడని. దేవునికి మహిమ కలుగునగాక. ఇంతవరకు చెప్పుకున్న విషయాలన్నిటిలో ఏది నీది కనబడకుండా కేవలము పరిశుద్ధ అగ్ని మాత్రమే నీలో కనబడితే నీవు చెప్పక్కర్లేకుండా యెహోవాయే దేవుడని ప్రజలు పలకగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒత్తి కనబడకుండా ఉండాలంటే దీపం వెలగాలి. ఆ ఒత్తి ఎలా నల్లగున్నా, ఇంకొకలాగున్నా, ఎలాగున్నా, కొంచెం అటు ఇటు ఉన్నా ఏం పర్వాలేదు, చిన్నగున్నా పెద్దగున్నా పర్వాలేదు, కానీ అది కనపడకుండా చేసేది అగ్ని. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు మరుగైపోవాలంటే నీలో అగ్ని కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని మాత్రమే కనబడడం చూస్తే ప్రజలు చెప్పకనే యెహోవాయే దేవుడు అని ప్రకటించగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ అగ్ని ఎక్కడి వరకు కొనసాగుతుందంటే చనిపోయిన ఎముకలను సహితము ఒక శవమును లేపగలిగిన అగ్ని మనకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోకరిస్తే ప్రార్థిస్తే వచ్చే ఈ అగ్ని మాత్రమే, ఈ అభిషేకం మాత్రమే కాదు, మనము చనిపోతే కూడా మన ఎముకలలో అగ్ని ఉండగలిగిన స్థాయిని మనము సంపాదించుకోవాలి. వాడే నిజమైన సేవకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్టి సేవకులముగా దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నిలబడడానికి ఇష్టపడేవారు, సేవకులుగా దేవుని యొక్క చిత్తమును 100% నెరవేర్చగలిగిన స్థాయిని సంపాదించుకున్న వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది పూర్తిగా మనము నెరవేర్చే వారముగా ఉందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోనా తన చిత్తమును నెరవేర్చుకున్నప్పుడు అనవసరంగా బాధలు పడ్డాడు. దేవుని చిత్తమును చేయగలిగాడు. ఏం చెప్పాడండి? 3 దినములు ప్రయాణము చెయ్యగలిగిన నినివే పట్టణములో ఒక్కరోజే ప్రకటించాడంట. మొత్తం మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీ ఇష్టం కాకుండా ఆయన ఇష్టం చెప్పితే ఆత్మల సంపాదన నీవు సంపాదించుకుంటావు, ఆత్మల పంటను నీవు కోస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే అగ్ని మాత్రమే కనపడే ఆధ్యాత్మిక స్థాయిని మనము సంపాదించుకుంటే ఈ అగ్నిని ఎముకలను కూడా ఉండి మరణించిన తర్వాత కూడా శవమును లేపగలిగిన ఆ అభిషేకము మనము నిలుపుకోగలిగితే లెక్కలేని ఆత్మలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.